సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. బ్రహ్మగారు ఈ సృష్టి చేసినప్పుడు నదులు ఎటు ప్రవహించాలో నదములు ఎటు ప్రవహించాలో నిర్ణయం చేశారు. ఆ మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఇంకొక మార్గంలో వెళ్ళకూడదు. కాబట్టి అది విడిచిపెట్టేసేయండి. మీకెందుకు, మీరు కోరినట్టుగా నేను చంద్రసేన జాధవుడి యొక్క కుమారుణ్ణి పురుషుణ్ణి చేస్తానన్నారు. కాదు, నది యొక్క దిక్కు మారుస్తావా మార్చవా? మార్చనంటావా చెప్పు. ఇక ఈ లోకంలో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధనా విధానము లేకుండా శాపం ఇస్తానన్నారు. అంతటి సూర్యుడు భయపడ్డాడు. తలుచుకుంటే అంతా చేయగలడు భాస్కర రాయలు గారు. సాధన చేత తపస్సు చేత ఏ స్థితిని పొందారో చూడండి మహాత్ములు. ఆయన అన్నాడు, మీరు కోరినట్లే కృష్ణానది మీ ముందు నుంచి ప్రవహిస్తుంది, అలాగే నన్ను త్రిచార్ఘ్య విధానంలో తృప్తిపరచండి, అప్పుడే మళ్ళీ వచ్చి మీ కోరిక తీరుస్తారు. కానీ అలా మార్చకూడదు కదా నది యొక్క ప్రవాహాన్ని. అందుకని మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం నది ఇటు ప్రవహిస్తుంది, తర్వాత నది మళ్ళీ యథారూపానికి వెళ్ళిపోతుంది. మీకు తృప్తేనా అన్నాడు. అలా ప్రవహింపజేయమన్నారు. అప్పుడు నది ఆయన కుటీరం ముందు నుంచి వచ్చింది. ఇప్పటికీ భాస్కర రాయల వారు కోరినందుకు కృష్ణానది ఆయన పర్ణశాల ముందు నుంచి వెళ్ళింది అనడానికి ఇసుక పర్రలు సాక్ష్యం చెప్తాయిట. తర్వాత మళ్ళీ సూర్యుడు ఆయన పట్ల ప్రసన్నుడయ్యాడు ఆయన చేసిన త్రిచార్ఘ్య విధానానికి. ఏం కావాలన్నాడు. చంద్రసేన జాధవుడి కుమారుణ్ణి పురుషుణ్ణి చేయమన్నాడు. ఆ పిల్లవాడు పురుషుడైపోయాడు. మహారాజు సంతోషించి ఆయనకు అగ్రహారాలు ఇచ్చాడు. ఆ అగ్రహారాలన్నీ చింత చెట్లతో ఉంటాయి. ఆయన వాటిని బ్రాహ్మణులకు ఇచ్చేశారు. ఇచ్చేసి ఒక మాట చెప్పారు, ఇక్కడ పండినటువంటి చింతపళ్ళు, చింత చెట్లకి కాసిన కాయలు ₹1 కోరుకోకుండా తమ కొరకు వాడుకోవాలి, లేదా ఇతరులకు దానం చేయాలి తప్ప ఎవడైనా ఇందులో ₹1 కోసం ఒక్క చింతకాయ ఇచ్చినా సరే అందులో పురుగులు ఉంటాయని శాపం ఇచ్చారు. ఇప్పటికీ ఒక పావలా పుచ్చుకుని చింతకాయ ఇస్తే అందులో పురుగులు ఉంటాయిట. కోసి ఎవరికైనా ఇస్తే చింతకాయ బాగుంటుంది. భాస్కర రాయల వారికి ఇచ్చినటువంటి వరం అని చెప్తారు. ఒకప్పుడు భాస్కర రాయల వారు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత ఎప్పటివాడో కాడు. ఈ మధ్య కాలం వారు ఛత్రపతి శివాజీ కూడా కాదు, ఆయన మనవడు సాహు. ఆ సాహు దగ్గర ఉన్నటువంటి సైన్యాధికారి యొక్క కుమారుడు చంద్రసేన జాధవుడు. చంద్రసేన జాధవుడి యొక్క కొడుకు వృత్తాంతం భాస్కర రాయల వారి వృత్తాంతం మీకు నేను చెప్పింది. సూర్యుడు ప్రత్యక్షంగా అనుగ్రహించి వాళ్ళని కాపాడాడు. కాబట్టి అసలు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లేనటువంటిది, ఆయన యొక్క అనుగ్రహం పొందనటువంటిది, ఆయన స్పర్శ లేనిది మీకు ఎక్కడా పడదు. అంతటి మహానుభావుడు.